ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్ గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు మంచం గుర్తుకు ఓటేయమని మేము కోరుతా ఉన్నాము. అయితే మీ ముందల ఎన్నికల ప్రచారంలో ఈ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఒక పెద్ద చర్చ అవుతుంది. ఒకరేమో కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు, రిజర్వేషన్లను తీసేస్తున్నారు, భారత రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను తీసేస్తున్నారని రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణ బీజేపీ పార్టీ మీద చేస్తూ ఉంది. దానికి ప్రతిస్పందనగా బీజేపీ పార్టీ ఏమంటుంది, మేము భారత రాజ్యాంగాన్ని మార్చము, ముట్టబోము, రిజర్వేషన్లు తీయబోము అని బీజేపీ మోడీ, అమిత్ షా, నడ్డా బీజేపీ పార్టీ ఇంకోవైపు ప్రచారం చేస్తుంది. మా బహుజన్ ముక్తి పార్టీ చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకే ఒక్కటి, వేరే వేరే పార్టీ కాదు, రెండు పార్టీల సిద్ధాంతం ఒకే ఒక్కటి. సాక్ష్యం కావాలంటే మేము ముందు పెడతాము. మీరు 2019లో కరోనా వచ్చినప్పుడు బీజేపీ పార్టీ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో పెట్టింది. ఏ పార్టీ పెట్టింది? బీజేపీ ప్రభుత్వము. అగ్రవర్ణాలకు ఎప్పుడు అగ్రవర్ణాలు వచ్చి రోడ్ల మీద వచ్చి కొట్లాడలేదు. మాకు రిజర్వేషన్లు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మాకు రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా లేకుంటే సస్తారా అని ఎవరు అగ్రవర్ణాలు అగ్రకులాలు ఎవడు రోడ్ల మీద రాలేదు. అయినా బీజేపీ పార్టీ మోడీ గారు మొన్న కరోనా సమయంలో అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ పేరు మీద పార్లమెంట్ లో బిల్ పెట్టిండు. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. భారత రాజ్యాంగం ఏమంటుంది? విద్య వెనుకబాటుతనం, కుల అణచివేత. విద్య 3000 సంవత్సరాలుగా విద్య లేని కులాలకు, కుల వివక్ష ఉన్న ఈ రెండు రోగాలు ఉన్న వాళ్ళకే రిజర్వేషన్లు ఇవ్వమని భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆర్థిక ప్రాతిపాదికన మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్లు పెడితే, పార్లమెంట్ లో పెడితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందా, అనుకూలంగా ఓటేసిందా? బీజేపీ తీసుకొచ్చిన 10% రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో 54 మంది ఎంపీలు బీజేపీ బిల్లుకు, రిజర్వేషన్ బిల్లుకు సపోర్ట్ చేస్తూ ఓట్లేసిర్రు. దీన్ని బట్టి అర్థమవుతుంది, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకూలంగా ఓటేసిండు, సిపిఐ సిపిఎం కూడా అనుకూలంగా ఓటేసింది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తీసుకొచ్చిన 10% రిజర్వేషన్ బిల్లుకు సపోర్ట్ గా ఓటేసిర్రు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, పార్టీలు వేరే, జెండాలు వేరే, కానీ పార్లమెంట్ లో అందరి ఎజెండా ఒక్కటే. కానీ ఇవాళ ఏమంటారు మన ముందర, కాంగ్రెస్ వేరే, బీజేపీ వేరే, రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు, రిజర్వేషన్లను తీసేస్తున్నారు. ఒకవేళ బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేసింది, ఎందుకు సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ ఎందుకు సపోర్ట్ చేసింది? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు ద్వారా కాంగ్రెస్ బీజేపీ ఒకే ఒక్కటి. రోడ్ల మీద ప్రజల దగ్గరకు వచ్చి మీరు వేరే మేము వేరే, పార్లమెంట్ లో మాత్రం బాయ్ బాయ్. తర్వాత 7 నెలల కింద ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 7 నెలల కింద మహిళా బిల్లును బీజేపీ వాడు తీసుకొచ్చిండు. ఆడోళ్లకు ఎంత శాతం రిజర్వేషన్? 33% రిజర్వేషన్ అంట. ఎవరు తీసుకొచ్చారు? నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు. ఏ మహిళా సంఘాలు రోడ్ల మీద రాలేదు. అయినా ఎందుకు మహిళా బిల్లు తీసుకొచ్చిండు? మహిళా బిల్లు ఎందుకు తీసుకొచ్చిందంటే, బీజేపీకి మాతృ సంఘం ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ చీఫ్ మోహన్ భగవత్ పూనాలో సెప్టెంబర్లో 15, 16, 17 తారీఖు నాడు ఆర్ఎస్ఎస్ కేంద్ర కమిటీ కూర్చొని ఈ దేశంలో సగం జనాభా 140 కోట్ల మంది జనాభా ఉంటే 70 కోట్ల మంది బీసీలు. ఈ 70 కోట్ల మంది బీసీల పిల్లలు రిజర్వేషన్ లేదు,
ఉద్యోగాలు లేవు, బీసీల కులాల జనగణన లేదు. కాబట్టి ఉత్తర భారతదేశంలో బీసీలు పెద్ద పోరాటం చేస్తున్నారు. ఈ బీసీ ఉద్యమాన్ని దారి తప్పించడానికి మహిళా బిల్లు తీసుకొచ్చారు. ఓకే, మహిళా బిల్లు 33% ఉంది. కానీ ఎవరు మహిళ? అగ్రవర్ణ అగ్రకుల మహిళల కోసమే తీసుకొచ్చారు. ఆ మహిళా బిల్లులో బీసీ మహిళా కోట లేదు, ఎస్సీ మహిళా కోట లేదు, ఎస్టీ మహిళా కోట లేదు, మైనార్టీ మహిళా కోట లేదు. అంటే దొరలు, మనువాదులు, పూజారులు ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళ భార్యలు ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారు. మన బీసీ మహిళలకు ఆ మహిళా బిల్లులో కోటా లేదు. మరి ఆ కోటా లేని బీసీ మహిళలకు భాగం లేని బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేసింది, ఎందుకు మద్దతు ఇచ్చింది అంటే మహిళా బిల్లులో కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, వీళ్ళకి ఇద్దరికి తేడా లేదు. వీళ్ళిద్దరు కలిసి ఓట్లేసి పార్లమెంట్ లో మహిళా బిల్లులు పాస్ చేసిరు. అంటే 10% రిజర్వేషన్ మహిళా బిల్లు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కలిసే బిల్లు పాస్ చేసినాయి. దానిలో బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు కోటా లేదు, వాటా లేదు, భాగం లేదు. కానీ రేపు బహుజన్ ముక్తి పార్టీ అధికారంలోకి వస్తే మహిళా బిల్లు 50%, బీసీలది 52% రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తాము. ఈ దేశంలో మీరు చూసి ఉంటారు, ఈ దేశంలో ఇప్పుడు చాలా గొడవలు అవుతున్నాయి. ఎస్సీల మధ్య మాలమాదిగల గొడవ, ఎస్టీల మధ్య గోండు లంబాడీల గొడవ, బీసీల మధ్య బీసీ ఎంబీసీల మధ్య గొడవ.